కేంద్రంలో ఉంది బీజేపీ. ఎన్డీఏ కూటమి పరిపాలన చేస్తుంది. రాష్ట్రానికి ద్రోహం చేసింది వాళ్ళు, ప్రజలను మోసం చేసింది వాళ్ళు, వంచింది వాళ్ళు, వెన్నుపోటు పొడిచింది వాళ్ళు. అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తారో చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అంటే మీకు పదవులు ముఖ్యమా? అధికారమే కావాలా? ప్రజలకి అధికారం కోసం ప్రజలకు ద్రోహం చేస్తారా? రాష్ట్రానికి నాశనం చేస్తారా? ఇక్కడ వల్లకాడుగా మారదలుచుకున్నారా ఈ రాష్ట్రాన్ని అని అడగదలుచుకున్నాను. అందుకని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కూటమిని, ఇది బీజేపీ కూటమి, ఎన్డీఏలో చంద్రబాబు చేరాడంటే అది బీజేపీ కూటమి అవుతుంది. ఆల్రెడీ జనసేన ఆ కూటమిలో ఉంది, ఈయన కొత్తగా చేరుతున్నారు. ఈ జనసేన కూటమి ఇది బీజేపీ కూటమి. బీజేపీకి లేనటువంటి ఇప్పటిదాకా ప్రజలు తిరస్కరించారు బీజేపీని. రాష్ట్రంలో 1% ఓటు కూడా ఇవ్వాల. రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన బీజేపీకి మీరు ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు? ప్రజాభీష్టానికి, మనోభావాలకు వ్యతిరేకంగా ఎందుకు తెలుగుదేశం పోతున్నది? ఎన్టీ రామారావు కేంద్ర నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడారు, కేంద్ర బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడారు. మత సామరస్యాన్ని, హైదరాబాదులో మత సామరస్యాన్ని